Hi, good evening to everyone. Welcome to Equitas Research. So, ఈ రోజు వెనస్డే క్లోజింగ్ కామెంట్స్ కి ముందుగా అందరికి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కి స్వాగతం. సో మార్కెట్ విషయానికి వస్తే మాత్రం మండే ఒక బేరిష్ క్యాండిల్ రావడం చూసాం. సో బోత్ ఇండిసెస్ అరౌండ్ 2% ఫాల్ అవడం చూసాం. సో బిగ్గెస్ట్ క్యాండిల్ లాస్ట్ 3 months లో మనకి అరౌండ్ 2% నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ కరెక్షన్ రావడం గమనించాం. సో ట్యూస్డే రోజు మనం గమనిస్తే మాత్రం ఒక రిలీఫ్ ర్యాలీ లాగా మనం గమనించాం. అమ్మయ్య బతికిపోయామన్న థాట్ లో మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అక్కడ 200 DMA దగ్గర సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్ మనని కనిపించింది. బట్ ఈ రోజు గమనిస్తే మాత్రం సో మనకి మండే రోజు ఏదైతే ట్రేడ్ అయిందో సో మనకి అదే తరహాలో మళ్ళీ ట్రేడ్ అవడం గమనించాం ఈ రోజు. సో నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ మనకి రీసెంట్ గా వచ్చిన లోస్ ఏదైతే ఉన్నాయో దాన్ని బ్రేక్ డౌన్ కూడా చేసింది. బట్ ఆ రీసెంట్ లోస్ ఏవోనే మనకి క్లోజ్ అవడం అనేది గమనించాం. సో ఇంకా మనకి బుల్స్ అనేది ఫైట్ చేస్తున్నారు విత్ కాంపిటీషన్ తో బేర్, కానీ బేర్ ది అప్పర్ హ్యాండ్స్ ఉంది హైయర్ సైడ్ అని చెప్పుకోవాలి. సో మనకి ఈ రోజు ఇండెక్స్ లో పుల్ బ్యాక్ ర్యాలీ రావడం కారణం మెయిన్ పాజ్ ఏంటంటే రిలయన్స్ స్టాక్ మాత్రం ఈ రోజు 35 పాయింట్స్ ఇండెక్స్ ని మూవ్ చేసిందని చెప్పుకోవచ్చు హైయర్ సైడ్. సో సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే టీసీఎస్ 1.6% అనేది ర్యాలీ రావడం గమనించాం టీసీఎస్ లో. సో దాని తర్వాత ఎఫ్ఎంజీ స్పేస్ లో ఐటీసీ. సో ఈ మూడు స్టాక్స్ ఈ మూడు డ్రాబ్యాక్స్ వల్లనే మనకి ఈ రోజు ఒక పుల్ బ్యాక్ ర్యాలీ రావడం చూసాం. సో లో నుంచి గమనిస్తే మాత్రం 23,496 లో ఈ రోజు. సో అక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ అనేది పుల్ బ్యాక్ రావడం అనేది మనం గమనించాం నిఫ్టీలో. సో అలాగే నిఫ్టీ చూస్తే మాత్రం మార్నింగ్ మనకి ఒక 38 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవడం మనం గమనించాం 23,746. సో అక్కడ నుంచి ఒక 76 పాయింట్స్ మాత్రం హై సైడ్ వెళ్ళింది, అక్కడ నుంచి ఫ్రిజ్ అవుట్ అయిపోయింది. సో మనకి లోవర్ లోస్ ని కట్ అవుతా ఉండే మనకి డౌన్ సైడ్ లో మనం గమనిస్తే సో అరౌండ్ మనకి మధ్యాహ్నం సో అరౌండ్ 12:31 ఆ టైం వరకు మన నిఫ్టీ గమనిస్తే మాత్రం 23,496 లో. సో అక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ ర్యాలీ అనేది రావడం గమనించాం అరౌండ్ 200-250 పాయింట్స్. సో మన కమింగ్ డేస్ లో సపోర్ట్స్ రెసిస్టెన్స్ పాయింట్స్ మనం గమనిస్తే మాత్రం నిఫ్టీ పరంగా నిఫ్టీ మనకి మొన్న వచ్చి ఈ రోజు లో ఏదైతే ఉందో 23,496 అదొక మేజర్ సపోర్ట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది కమింగ్ సెక్షన్స్ లో. సో మేబీ దాన్ని బ్రేక్ డౌన్ అయితే నా ఉద్దేశంలో నవంబర్ లో వచ్చిన లో ఏదైతే ఉందో 23,263 సో అక్కడ దాకా వెళ్లే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. హైయర్ సైడ్ చూస్తే మాత్రం 20 DMA చాలా క్రూషియల్ అవుతుంది. 23,928 అనేది 20 DMA మూవింగ్ యావరేజ్. సో దాని ఎబో వస్తేనే మనకి నిఫ్టీలో ఒక హైయర్ సైడ్ వెళ్లే ఆస్కారం మనకు కనిపిస్తుంది. అపార్ట్ ఆఫ్ దట్ మనకి ఫ్రిజ్ అవుట్ అయ్యే ఆస్కారం మనకి డౌన్ సైడ్ లో కనిపిస్తుంది. సో మనకి ఈ రోజు నిఫ్టీ చూస్తే క్లోజింగ్ మాత్రం 23,688 దగ్గర క్లోజ్ అయింది. ఒక పెద్ద క్లోజింగ్ అని చెప్పుకోలేము, కాకపోతే 23,650 లెవెల్ ని మాత్రం నిలబెట్టుకుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే 23,700 అనేది 200 DMA ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో దాని బిలోనే క్లోజ్ అయింది కాబట్టి కొద్ది థ్రెడ్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో మనకి రేంజ్ చూస్తే మాత్రం కమింగ్ సెక్షన్స్ లో నిఫ్టీ పరంగా 23,928 నుంచి 24,226 ఈ మధ్యలోనే కదలాడే ఆస్కారం మనకి కనిపిస్తా ఉంది. సో నిఫ్టీ కాంపోనెంట్స్ లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ మనం గమనిస్తే మాత్రం ఈ రోజు మనం అనుకున్నాం ఫస్ట్ 1 minute లో సో రిలయన్స్ అనేది చాలా బాగా మనకి ట్రేడ్ అవడం మనం గమనించాం. సో అదొకటి ఈ రోజు టాప్ గెయినర్ లో కనిపిస్తుంది. 16th and 17th ప్రీవియస్ మంత్ లో గ్యాప్ ఏరియా ఏదైతుందో ఆ గ్యాప్ ఏరియా లో చూసుకుంటే మాత్రం 1266. సో అదే ఒక గ్యాప్ ఏరియా. సో దాన్ని ఎగ్జాక్ట్ గా ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసి అక్కడ నుంచి ఫ్రిజ్ అవుట్ అయింది. సో ఈ రోజు హై చూసుకుంటే మాత్రం 1271 ఈ రోజు హై. సో అక్కడికి వచ్చి అది ఫ్రిజ్ అవుట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ కాంపోనెంట్ నిఫ్టీ టాప్ గెయినర్ లో చూసుకుంటే మాత్రం ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డిస్, బీపీసీఎల్, మారుతి లాంటి స్టాక్స్ ఈ రోజు లాభాల్లో గురువు అయ్యాయి. సో నష్టాల్లో చూసుకుంటే మాత్రం ట్రెంట్, టైటాన్, అదానీ పోర్ట్స్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు నష్టాలు మనం చూసాం నిఫ్టీ కాంపోనెంట్స్ లో. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్ గా మనకి ఫ్లాట్ గా ఓపెన్ అయింది 50,201. సో బ్యాంక్ నిఫ్టీ కూడా అరౌండ్ ఈరోజు చూసుకుంటే మాత్రం 1% ర్యాలీ అనేది మనకి డౌన్ సైడ్ అనేది మనం గమనించాం దీంట్లో. సో మార్నింగ్ ఓపెన్ చేసుకుంటే మాత్రం 50,201 దగ్గర ఓపెన్ అవడం చూసాం. సో అక్కడ నుంచి స్వల్ప లాభాల్లోకి ఉంది ఒక 30-40 పాయింట్స్ వరకు హై సైడ్ 50,246. సో అక్కడ నుండి మనకి రిజల్ట్ అవుట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. 49,389 దాకా మనకి డౌన్ సైడ్ రావడం చూసాం. సో లో నుంచి మనకి స్మార్ట్ రికవర్ వచ్చింది అరౌండ్ 460-470 పాయింట్స్ అనేది రికవర్ రావడం మన ఈ స్టాక్ లో గమనిస్తున్నాం. సో మేబీ ఈ స్టాక్ ని కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే మాత్రం కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 49,389 ఈ రోజు వచ్చిన లో. సో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తేనే నా ఉద్దేశంలో డౌన్ సైడ్ వెళ్లే ఆస్కారం కనిపిస్తుంది 49,000 దాకా. సో హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం దీంట్లో కూడా మనకి 200 DMA అనేది చాలా క్రూషియల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఇప్పుడు. సో మేబీ దాన్ని అధిగమిస్తేనే మనకి ఒక పుల్ బ్యాక్ ర్యాలీ అనేది కమింగ్ డేస్ లో కనిపిస్తుంది కాబట్టి 50,256 అనేది ఫస్ట్ సపోర్ట్ ఉంది. అండ్ సెకండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చి చూస్తే మాత్రం 50,482.
సో మనకి అది 200 DMA బార్ వాల్యూ కాబట్టి కమింగ్ డేస్ లో రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 49,389 నుంచి 40,482. సో ఈ మధ్యలోనే మన తనకాల ఆస్కారం కమింగ్ డేస్ లో బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అలాగే టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే యాక్సిస్ బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ మాత్రం 2 స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. అపార్ట్ ఆఫ్ దట్ మనకి రెస్ట్ ఆఫ్ స్టాక్స్ చూస్తుంటే అన్ని నష్టాల్లోనే ఉంది. టాప్ లూజర్స్ చూసుకుంటే SBI, ఫెడరల్ బ్యాంక్, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, PNB లాంటి స్టాక్స్ లో ఈ రోజు నష్టాల్లో మనం చూసాం. సో సెక్టర్ వైజ్ వస్తే మాత్రం ఈ రోజు ONGC, FMG, IT, టెలికామ్ సెక్టర్ లో చూసుకుంటే మాత్రం మనకి 0.3 to 1% మనకి హైయర్ సైడ్ మనకు కనిపిస్తా ఉన్నాయి. సో ఐటీలో మనం అనుకున్న HCL టెక్, TCS మనం ఈరోజు హై కాంట్రిబ్యూట్ చేసింది. మనకి చూసుకుంటే మాత్రం TCS స్టాక్ లాంటి స్టాక్స్ లో ఈరోజు హెవీగా ర్యాలీ రావడం, విప్రో దాంతో పాటు ఎంపసిస్, ఒరాకిల్ లాంటి స్టాక్స్ లో కూడా మనం లాభాల్లో చూడడం జరిగింది. అలాగే డౌన్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకి రియాలిటీ స్పేస్, PSUs, ఫార్మా. సో లాస్ట్ 3 days ఫార్మా కూడా చాలా బాగా మనకి ర్యాలీ కనిపించింది. సో ఈ రోజు అది బ్యాక్ సైడ్ తీసుకుందని చెప్పుకోవచ్చు. మెటల్స్, మీడియా, బ్యాంక్స్, ఆటో డౌన్ ఇలాంటి సెక్టార్స్ అన్ని చూసుకుంటే మాత్రం 0.4 to 1% అనేది మన డౌన్ సైడ్ లో మనం గమనించాం. సో మనకు లాస్ట్ 2-3 days బ్యాక్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మంచి ర్యాలీ కనిపించింది. అది కాస్త ఈ రోజు 1% డౌన్ సైడ్ లో ట్రేడ్ అవడం మనం గమనించాం. సో ఇలాగే ఉంటుంది. సో దాని తర్వాత నెక్స్ట్ మనం స్టాక్స్ చూసుకుంటే మాత్రం కళ్యాణి జ్యువెలరీస్. సో మనకి చాలా బాగా రిజల్ట్స్ పోస్ట్ చేశాయి నిన్న చూసుకుంటే మాత్రం ఈ స్టాక్. సో ఒక్క రోజు ఈ వీక్ లో చూసుకుంటే మాత్రం స్టాక్ చూసుకుంటే 793 లెవెల్ నుంచి 663. సో అరౌండ్ 130 పాయింట్స్ అనేది కరెక్షన్ రావడం చూసాం. సో 20 DMA అండ్ 50 DMA 100 DMA బార్ వాల్యూ కూడా క్లోజ్ అవడం చూసాం. సో ఈ రోజు సింగిల్ డే లో చూసుకుంటే మాత్రం మనకి లో నుంచి 663 లో నుంచి 710. సో మనకి ఆల్మోస్ట్ ఆల్ 47 to 50 పాయింట్స్ అనేది సింగిల్ డే లో రికవర్ అవడం చూసాం. సో మేబీ ఇలాంటి పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా వన్ షుడ్ బై అని చెప్తాను ఎడ్యుకేషన్ పర్పస్ గా. ఇలాంటి స్టాక్స్ ని మనం మానిటరింగ్ లో పెట్టుకుంటే మాత్రం రానున్న రోజుల్లో హైయర్ సైడ్ మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ అయితే ఏదైతుందో అక్కడ దాకా వెళ్ళే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో మనకి దీంట్లో లాంగ్ బిల్డప్ చేయాలన్నా, ఫ్రెష్ బిల్డప్ చేయాలనుకున్నా 740 అనేది 20 DMA మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి మేబీ ఆడికి వచ్చినాక ఒక పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చే ఆస్కారం మనకి కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గానే ఆల్ టైమ్ హై బ్రేక్ చేసిన ఈ స్టాక్ 792 దగ్గర. సో మేబీ ఇలాంటి డిప్ వచ్చినప్పుడు డెఫినెట్ గా వన్ షుడ్ బై అని చెప్తాను. సో విత్ టెక్నికల్ లెవెల్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఎడ్యుకేషన్ పర్పస్ గా ఏదైనా డిప్ వస్తే మాత్రం వన్ షుడ్ బై అని కళ్యాణ్ జ్యువెలరీ లాంటి స్టాక్ అని చెప్తాను. సో మనకి మార్కెట్ ఈ రోజు మెయిన్ గా పడడం కారణం ఏంటంటే GDP నెంబర్స్. మనకి లాస్ట్ 4 years లో వచ్చిన లోని GDP నెంబర్స్ ఈ రోజు పోస్ట్ చేయడంతో మన నిన్న ఈవినింగ్ సో మన మార్కెట్ లో అనేది నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ మనకు ఈ రోజు నష్టాల్లో గురైందని చెప్పి మనం అనుకోవచ్చు. సో మనకి నిఫ్టీలో ఏదైనా లాంగ్ బిల్డప్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ రోజు వచ్చిన లో ఏదైతే ఉందో అది గానీ మనకి December 31st వచ్చిన లో ఏదైతే ఉందో 23,460. సో అది ఒక స్టాప్ లాస్ పెట్టుకొని వన్ షుడ్ బై అని చెప్తే మాత్రం మీకు కొంచెం రిస్క్ రివార్డ్ అనేది అంత ఫేవర్ గా లేదు కాబట్టి 20 DMA దాటినాక చాలా బాగుంటుంది కాబట్టి డెఫినెట్ గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కాషియస్ గా ఉండమని నా అభిప్రాయం కమింగ్ డేస్ లో. ఈ రోజుకి క్లోజింగ్ కామెంట్ ఇంతేనండి. రేపటి తిరిగి క్లోజింగ్ కామెంట్ లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వ్యూవర్స్.